హాయ్ అండి అందరికీ. సో 'బిగ్ బాస్' హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ సంగతి తెలిసిందే. ఇక స్టేజ్ మీదకు రాగానే ఎలాగున్నావు భరణి అంటే బాగున్నాను సార్ అని అన్నాడు. సో ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతావు అనుకున్నావా అంటే నేను అస్సలు ఊహించలేను. నేను ఇంత తొందరగా ఎందుకు ఎలిమినేట్ అయ్యానో నాకే అర్థం కాలేదు అంటే, సరే హౌస్ మేట్స్తో మాట్లాడదాం అంటే మాట్లాడదాం సార్ అన్నారు. ముందుగా దివ్య గురించి ఏం చెప్తావంటే, దివ్య నిజంగా నా చెల్లి అని చెప్పడం కాదు కానీ దివ్య నెక్స్ట్ లెవెల్ గేమర్. తనకి ఛాన్స్ రావాలే కానీ చాలా అద్భుతంగా గేమ్ ఆడుతుంది అనగానే దివ్య అయితే అలా కన్నీళ్లు పెట్టుకుంది. మిస్ యూ అన్నయ్య అంటే మిస్ యూరా తల్లి అని భరణి చెప్పడం జరిగింది. రీతు గురించి ఏం చెప్తావంటే, రీతు ఒక నాగుపాము లాంటిది సార్. రీతు డెమోన్ పవన్తో తప్ప ఎవరితో మాట్లాడదు. ఇక తనుజ గురించి ఏం చెప్తావంటే, తనుజ నా కూతురు. తనుజ ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది సార్. నా కూతురు ఎప్పుడు కూడా నేను ఏమి అనడానికి సరిపోను. నా కూతురు కప్పు గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక సంజన గురించి ఏం చెప్తావు భరణి అంటే, సంజన అయితే 2 వీక్స్ నుంచి అయితే రెచ్చిపోయింది సార్. ఇప్పుడు అయితే తన ఆట కనిపించడం లేదు. తన ఫ్యామిలీ గురించి చాలా ఆలోచిస్తుంది. తనకు 'బిగ్ బాస్' హౌస్ ఫుడ్ సరిపోవట్లేదు సార్ అని భరణి చెప్పగానే, అవును అన్నయ్య అంటూ సంజన కూడా రిప్లై ఇచ్చింది. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మాధురి గురించి ఏం చెప్తావంటే, తను అరవడం తప్ప గేమ్లో కానీ ఎక్కడా పాల్గొనలేదు అంటూ ఓన్లీ వంట చేస్తుంది, టాస్కులో కూడా ఆడలేదు, సో వేస్ట్ సార్ అని ముఖం మీదనే చెప్పేశాడు మాధురికి. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరు గేమ్లో బాగా ఆడుతున్నారంటే, నాకైతే గౌరవ్ చాలా బాగా ఆడుతున్నాడు సార్. గౌరవ్ అయితే టాప్ 5లో ఉంటాడని భరణి చెప్పగానే, ఇక గౌరవ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ భరణికి చెప్పారు.